రాయలసీమకు వానాకాలంలో వర్షానికి తిప్పలు తప్పడం లేదు. అరకొర ప్రాజెక్టులు ఉన్న రైతాంగం అవసరం అవి తీర్చే స్థాయిలో లేవు. అందుకే ఇక్కడ రైతులు వరుణుడి కరుణపైనే ఆశలు పెట్టుకుని దుక్కి దున్నుతూ వ్యవసాయం మొదలు పెడతారు. ఈ ఏడాది సీజన్ కు 15 రోజులు ముందే వచ్చి తొలకరితో పలకరించాడు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు ఆనందంతో పొలం వైపు పరుగులు తీశారు. దుక్కి దున్ని అప్పులు చేసి పొలంలో విత్తనాలు వేశారు. తొలకరితోనే హడావిడి చేసిన వరుణుడు ఇప్పుడు ముఖం చాటేశాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో గ్రామ ప్రజలు వర్షాల కోసం గ్రామ దేవతలు వరుణుడికి పూజలు మొదలుపెట్టారు. గ్రామాల్లో వరుణ యాగాలు, కప్పలకు పెళ్లిళ్లు, శివలింగాలకు అభిషేకం వంటి పూజలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలపై ఆశలు పెట్టుకుని రైతులు 1,00,000 ఎకరాల సాగుకు సిద్దమయ్యారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు మాతా సహిత మల్లేశ్వర స్వామికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ శుక్రవారం నుంచి వరుణ యాగం కూడా 3 రోజుల పాటు చేసేందుకు సన్నద్దమయ్యారు. సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ తప్పేట రామిరెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌతాల మండలం ఓబులాపురంలో వరుణ కరుణ కోసం కోటి లింగేశ్వర స్వామి ఆంజనేయ స్వామికి గ్రామ దేవతలు శ్రీ మారమ్మ, శ్రీ కోరంజమ్మ అవ్వ, సుంకలమ్మ అవ్వలకు 101 బిందెల నీటితో గ్రామంలోని యువత అభిషేకం చేశారు. వరుణుడు కరుణించి తమ రైతుల పంట పండేలా చేయాలని పూజారి బారికి ఈరన్న, కావలి వీరేష్, ఎరిగేరి సిద్దయ్య, అయ్యప్ప, లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేశారు. సంగమేశ్వరంలోని పశ్చిమ కృష్ణా తీరం వద్ద ఉన్న శృంగ పర్వతం వద్ద వరుణయాగాన్ని మొదలుపెట్టారు. వరుణదేవుడి కరుణ కోసం ధనుషాల లింగమయ్య ప్రాంతంలో రాతి బండపై పాయసం పోయటం, వరదరాజస్వామి ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలోనే వరదరాజస్వామికి పాయసం నైవేద్యం పెట్టడం, లింగమయ్యకు జంతుబలి ఇవ్వడం వంటి ఆచారాలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఊపందుకున్నాయి. ఇలా వరుణదేవుడి కరుణ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పూజలు ఫలించాలని కోరుకుందాం. దేశంలో మనము వర్షాలు సకాలంలో రానప్పుడు, అలాగే శ్రీశైల జలాశయం త్వరగా నిండకుండా ఆలస్యమైనప్పుడు ఇక్కడ ఆదివారం రోజు వరుణయాగం చేస్తే తప్పకుండా శ్రీశైల జలాశయం 7 లేక 12 రోజుల్లో మునుగుతుంది. గతంలో 4 సార్లు ఇక్కడ చేయడంతో నిండినది మనం చూడడము ప్రత్యక్ష అనుభవంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాము.